మన సాహిత్య తేజానికి స్వాగతం. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలని సామెత. భారతాన్ని నన్నయ్య తిక్కన ఎర్రన కవిత్రయం రచించారు. నన్నయ్య భారతం ఉపాఖ్యానాల సమాహారం. తిక్కన 15 పర్వాల భారతంలో రాయబారాలు, యుద్ధఘట్టాలు, అనేకమైన విశేషాలు కనిపిస్తాయి. ఉద్యోగ పర్వంలో సంజయ రాయబారం, శ్రీకృష్ణ రాయబారం ప్రధానమైనవి. సంజయుడు కౌరవుల తరపున పాండవుల వద్దకు వస్తాడు. సంజయుడు చాలా తెలివైనవాడు. కౌరవుల గురించి ఎంతో చాకచక్యంగా మాట్లాడతాడు. ధర్మరాజు, అర్జునుడు, భీముడు అందరితో మాట్లాడతాడు. అక్కడే ఉన్న కృష్ణుడితో కూడా మాట్లాడతాడు. ఆ సమయంలో కృష్ణుడు కౌరవ పాండవుల గురించి చెప్పిన విషయాలను తిక్కన 2 ఆటవేలది పద్యాల్లో వర్ణించారు. రోషమయ మహాతరువు సుయోధనుడు, ఉరు స్కంద అందులోన కర్ణుడు, అలరు కొమ్మ సౌబలు, కుసుమ ఫలములు దుశ్శాసనుడు, మూల శక్తి తండ్రి. క్రోధమనే మహావృక్షం దుర్యోధనుడు, దానికి కాండము కర్ణుడు, కొమ్మ శకుని, పూలు పండ్లు దుశ్శాసనుడు, మూల బలం ధృతరాష్ట్రుడు. ఇక పాండవుల గురించి ధర్మజుండు ధర్మతరు, అర్జునుడు ఘనస్కంద, అనిలసుతుడు చాక, కవలు పుష్పఫలము, నేను భూసురులు, వేదములు దదీయమైన మూలచయము. ధర్మరాజు ధర్మమనే చెట్టు, అర్జునుడు కాండము, వాయుపుత్రుడు భీముడు కొమ్మ, నకుల సహదేవులు పూలు పండ్లు, నేను అంటే శ్రీకృష్ణుడు, బ్రాహ్మణులు, వేదాలు ఈ చెట్టుకు మూలమైన వేర్లు. ఈ 2 ఆటవేలది పద్యాలు రూపకాలంకారంతో మనకు కనిపిస్తాయి. కౌరవుల గురించి చెప్పిన దాంట్లో దుర్యోధనుణ్ణి, కర్ణుణ్ణి, శకుని, దుశ్శాసనుడు దుష్ట చతుష్టయాన్ని గురించి చెప్పి ధృతరాష్ట్రుని గురించి చెప్పాడు. పాండవుల గురించి ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకుల సహదేవుడు పంచపాండవులు, వీరికి తోడుగా శ్రీకృష్ణుడు, బ్రాహ్మణులు, వేదాలు గురించి వర్ణించాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు పాండవుల పక్షపాతియే కాకుండా ధర్మపక్షపాతిగా కనిపిస్తాడు. కౌరవుల గురించి చెప్పేటప్పుడు అంటే చెడ్డవారి గురించి చెప్పేటప్పుడు గుణం మొదటగా చెప్పి వారి పేర్లను చెప్పాడు. ఇక్కడ పాండవుల గురించి చెప్పేటప్పుడు పేర్లను ముందుగా చెప్పి గుణాలను గురించి చెప్పాడు. కౌరవుల గురించి వర్ణించేటప్పుడు అరిషడ్ వర్గాల్లో క్రోధాన్ని గురించి క్రోధమనే చెట్టుగా చెప్తే, పాండవుల గురించి చెప్పేటప్పుడు
చతుర్విధ పురుషార్థాలలో ధర్మం గురించి, ధర్మం అనే చెట్టుగా వర్ణించి చెప్పాడు. ఇలా క్రోధం గొప్పదా, ధర్మం గొప్పదా, మనం కౌరవులని ఆదర్శంగా తీసుకోవాలా, పాండవులని ఆదర్శంగా తీసుకోవాలా అనే విషయం గురించి తిక్కన శ్రీకృష్ణుని చేత చెప్పించడం అనేటువంటిది ఔచిత్యవంతంగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.